వేణు, డాక్టర్ కనుక బయటికి రాలేదు. లలితకి ఎలా ఉందో? ఏం పర్వాలేదన్నయ్య, నువ్వేం ఆదుతా పడకు. డాక్టర్ గారు, లలిత కడుపు కొంచెం కష్టంగా ఉంది. నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఇదిగో అర్జెంటుగా పట్టణం వెళ్ళి మందులు తీసుకురండి. అలాగే అన్నయ్య, దేనికైనా మంచిది నువ్వే ఇక్కడ ఉండు, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. ప్రెసిడెంట్ గారు, సీతమ్మ గారు ప్రశ్నించారు. మగపిల్లవాడు. బాబు చూసారా, ముమ్మూర్తులా మీరే. మన పుణ్యం ఫలించింది. లలితకి ఎలా ఉందండి? కష్టపడుతుందని డాక్టర్ గారు చెప్పారు. లలితమ్మ గారు ప్రశ్నించారండి. డాక్టర్ గారు పిలుస్తున్నారు. లలిత ప్రశ్నించిందట. ఇప్పుడు పుట్టిన బిడ్డ చనిపోయాడు. కానీ ఎంత ప్రయత్నం చేసినా లలితకి ఇంకా స్పృహ రాలేదు. ఆమె పరిస్థితి ఏ విధంగా మారుతుందో నేనేమీ చెప్పలేను. డాక్టర్ గారు, లలితని ఎలాగైనా రచించండి. డాక్టర్ గారు రచించండి. ఆమె గుండె చాలా బలహీనంగా ఉంది. స్పృహ వచ్చిన తర్వాత తన బిడ్డ చనిపోయాడని తెలిస్తే ఆ షాక్కి ఆమె తట్టుకోలేదు. ఆమె బ్రతకడం కష్టం. ఆమె గుండె చాలా బలహీనంగా ఉంది. స్పృహ వచ్చిన తర్వాత తన బిడ్డ చనిపోయాడని తెలిస్తే ఆ షాక్కి ఆమె తట్టుకోలేదు. ఆమె బ్రతకడం కష్టం. లలిత మరణించడానికి వీల్లేదు. లలిత మరణించడానికి వీల్లేదు. నేనిప్పుడు ఈ బిడ్డ కోసం నేనెంత పరితపించిపోయానో మీకు తెలియదు. అమ్మా అని పిలిపించుకోవాలని ఇన్నేళ్ళు ఆ భగవంతుని పూజించి సంపాదించుకున్నవారు నా సర్వస్వం అండి వీడు. నేను చెప్పేది కష్టం విను. వద్దు, మీరింక నాకేమీ చెప్పొద్దు. ప్రపంచంలో ఏ తల్లి చెయ్యలేని త్యాగాన్ని నన్ను చేయమంటారు. నా వల్ల కాదు. నాకున్న ఈ ఒక్క ఆనందాన్ని నేను వదులుకోలేను. నన్ను బలవంతం చేయకండి. సీత, నా మాట విని. నీ బిడ్డ పరాయి ఇంటికి వెళ్ళటం లేదు. నీ ఇంట్లోనే నీ కళ్ళ ముందే ఉంటాడు. ఈ మాత్రం త్యాగం చేస్తే నీకు లలిత ప్రాణం కాపాడిన పుణ్యం కూడా దక్కుతుంది. సీత, నన్ను క్షమించండి. వీడు నా కొడుకని మనకొక్కళ్ళకే కాదు, ఈ ప్రపంచానికి అంతా తెలియాలి. ఈ బిడ్డ నాకు పుట్టిన కొడుకని అందరూ గుర్తించాలి. ఒక కొడుకుని కన్న తల్లిగా నన్ను గౌరవించాలి. వీడి చేత అమ్మా అని నేను నోరారా పిలిపించుకోవాలి. అయితే నీ చెల్లెలు లలిత మరణించినా పర్వాలేదంటావా సీత? వేణుని కూడా నీ కొడుకు లగిపించావు. కొడుకు జీవితం నాశనం అయిపోతుంటే సాయం చేయగలిగిన తల్లి మానేస్తుందట. చెప్పు సీత, తన బిడ్డ చచ్చిపోయినట్టు తెలిస్తే ఆమె బ్రతుకుదని డాక్టర్ చెప్తున్నారు. ఇంకా పరిస్థితి నువ్వే ఆలోచించు. కడుపు తీపి కన్న తల్లికే తెలుస్తుంది కానీ మీకు అర్థం కాదు. నేను కన్న కొడుకుని నా కొడుకు కాడని చెప్పుకుంటూ నన్ను ఎలా బ్రతకమంటారు? త్యాగం అనే పేరుతో నన్ను ఎందుకు ఇలా చిత్రాలు చేస్తారు? భగవంతుడా, నేనే పాపం చేశానని ఇలా శిక్షిస్తున్నా. సరే, నీ మనస్సు నేనేమీ బాధ పెట్టదలచలేదు. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నా బాధ అంతా వేణుగతి ఏమవుతుందోనని. ఆగండి. లలితకి ఏదైనా అయితే వేణు భరించలేడు. నా వేణు బాధపట్టం నేను చూడలేను. ఆది నుండి అవమానాలు సహించి బాధలు భరించిన దాన్ని నేను. ఈ బాధలు కూడా నన్నే భరించనివ్వండి. తీసుకెళ్ళండి బాబు, తీసుకెళ్ళండి.
సీత బాలింతకు బత్తాయికాయ పెట్టరు ముద్దే అంటే 4 రూపాయలు తగలబెట్టావు నీ ప్రేమ మండిపోను. చాలా అనుకోండి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అన్నవి. ఇక ఏమ్మా ఎంగిలి పడ్డావా? అమ్మమ్మ లేవద్దు, కూర్చో కూర్చో. ఓరి 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 బుద్ధి, నేనురా మీ అమ్మమ్మను. చూసారా, అమ్మమ్మ పేరు వినగానే కళ్ళు ఇంతంత చేసి చూస్తున్నాడు. బుజ్జిబాబు గారు అచ్చం తాతయ్య గారి పోలికేంటండి? మరి ఏమిటనుకున్నావురా, అలాంటి బంగారం లాంటి బిడ్డను కనడానికి ఎంతో పెట్టి పుట్టాలరా. ఆ సీతమ్మకు వచ్చింది కడుపు, ఏం లాభం? టుపుకు టుపుకు. ఆ కడుపు లేదు, కాకరకాయ లేదు. బిడ్డ పుట్టడం చావడం వట్టి కట్టు కదా. ఊళ్ళో అందరూ గొడ్రాలు గొడ్రాలు అంటున్నారు కదా, అందుకని ఆడింది ఈ నాటకం. అమ్మా, ఆవిడకు వచ్చిన కష్టానికి జాలి పడక ఎందుకు ఆవిడ ఇంకా ఆడిపోసుకుంటావు? అయ్యో, నేనేం ఆడిపోసుకున్నానే? నువ్వు నేను బాధపడితే మాత్రం పోయిన బిడ్డ తిరిగి వస్తుందా? అమ్మా, అయ్యో రామ, నువ్వు ఒట్టి అమాయకురాలు తల్లి, అందుకే ఈ బాధంతా నాకు. చూడమ్మా, ఆ సీతమ్మ వచ్చి అడిగినా సరే అర్థించినా సరే పిల్లవాడిని మాత్రం దాని చేతిలో పెట్టదు. దానివి వట్టి దిష్టి కళ్ళు, దిష్టి తగులుతుంది. సరే సరే, నీకు ఇంట్లో ఏమైనా పనులు ఉంటాయి, త్వరగా వెళ్ళకూడదు. ఆ మాత్రం నాకు తెలియదంటే? వదిన, ఆ భగవంతుడికి ఎంత దయ లేకుండా పోయింది. ఇన్నాళ్ళకి కరుణించాడని మురిసిపోయా, అంతలోనే ఇంత శిక్ష విధించాలి. వాడికి బదులు మా బాబుని తీసుకొని పోయినా బాగుండేది. చూడు, ఇంకెప్పుడు అలా ఆలోచించకు. నీకు తెలియదు వేణు, మా ఇద్దరి ప్రాణాలు నీ మీదే ఉన్నాయి. మన కుటుంబం కలకాలం సుఖంగా ఉండాలనే మా కోరిక. వదిన, వేణు, అనవసరంగా బాధపడకు. అయినా నన్నింత ప్రాణంగా చూసుకుంటున్న కొడుకు నా దగ్గరే ఉండగా నాకు ఇంకేళ్ళోటి చెప్పు. వదిన, వేణు, కేశవరావు గారు, నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంతటి త్యాగాన్ని చూడలేదు. నిజంగా మీ దంపతులు ఇద్దరు దైవ స్వరూపులే. డాక్టర్ గారు, ఇందులో నా త్యాగం ఏమీ లేదు. నిమిత్త మాత్రమే నన్ను నా మాటను గౌరవించింది నా భార్య సీత. ఏ తల్లి చేయలేని మహాత్యాగాన్ని చేసిందామె. అటువంటి ఉత్తమురాలు మీకు భార్య కావడం మీ అదృష్టం. డాక్టర్ గారు, ఒక్క మాట. ఏమిటండి? ఈ బిడ్డ రహస్యం మీకు, నాకు, నా భార్యకు దక్క మరెవ్వరికీ తెలియకూడదు. అలాగే. చాలా సంతోషం. రేపు వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఓరే, దే ఆర్ క్వైట్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. నమస్కారం.